హాయ్ అండి అందరికి. ఈ రోజు శనివారం కదా, పూజ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా. ఫస్ట్ పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్ కి అయితే పంపించేశాను. పోయిన శనివారం రోజు వ్లాగ్ లో మా ఆయన తులసిమాలు తీసుకొని రాలేదండి, పువ్వుల వరకే తీసుకొచ్చారని చెప్పాను కదా. ఆ వీడియో మా ఆయన చూసారంట, అందుకని గుర్తు పెట్టుకుని మరి ఈ రోజు నేను చెప్పకుండానే తులసిమాలు తీసుకొని వచ్చారు. బయట సన్నాయను డప్పులు మోగుతా ఉన్నాయండి. నాకు అర్థమైపోయింది ఎవరో తిరుపతి వెళ్తున్నారు జోగెత్తుకుని అని చెప్పి. డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి చూస్తే ఇంకందరూ వెళ్తా ఉన్నారనమాట. చుట్టాలందరూ చాలా మంది వచ్చినట్టున్నారు. వాళ్ళ ఇల్లు దాటి వెళ్లేంత వరకు నేను చూస్తానే ఉన్నానండి. వాళ్ళు దాటి వెళ్లిపోయిన తర్వాత కూడా సామ్రాణి వాసన భలే వస్తుంది. నేను 2-3 రోజుల ముందే మా ఆయన్ని అడిగా, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలనిపిస్తుంది, తిరుపతి వెళ్ళొద్దామా అని చెప్పేసి. జనవరిలోనే అడిగాను, నెక్స్ట్ మంత్ వెళ్దాంలే అన్నారు గానీ ఇంకట్లా పోస్ట్ పోన్ అవుతా ఉంది. అయినా మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం కదా. గోవిందుడి దగ్గర నుంచి ఎప్పుడు పిలిపొస్తే అప్పుడు ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోవడం ఎగురుకుంటూ. ఈ రోజు మధ్యాహ్నం కొంచెం బయటకు వెళ్లే పని ఉందండి, అందుకని వంట కూడా చేసేద్దాం ఒకేసారి అని చెప్పి స్టార్ట్ చేశాను. నేను అటు వెళ్ళానా గ్యాస్ అయిపోయింది. నేను పప్పు ముందే పెట్టేసరికి కొంచెం ఉడికింది, అన్నం అయితే అస్సలు ఉడకలేదు. ఏం చేస్తాం, మా ఆయనకు చెప్తే బయట టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చారు. మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయొచ్చు కదా.